గత 15 రోజులుగా రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా గురించి అనేక కథనాలు నడుస్తున్నాయి. ఎక్కడైతే ఇల్లు కూలగొట్టాలని, ఎక్కడైతే చెరువు కుంటాలలో నిర్మించుకున్న భవనాలను కూలగొడుతుంటే అక్కడ గౌరవ ఎంపీ గారు శ్రీ ఈటల రాజేందర్ గారు అక్కడ పోయి పేద ప్రజలు ఏదైతే వాళ్ళు కష్టార్జితంగా రూపాయి కూడగట్టుకొని అక్కడ పేదవాళ్ళ ఇల్లును హైడ్రా కూలగొట్టొద్దని ప్రజల పక్షాన మాట్లాడితే ఆ విషయం మీద తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మేధావులు ఉన్నారు కదా, అక్కడక్కడ మీరు మీడియాలో అక్కడక్కడ డిస్కషన్లో మాట్లాడుతున్నారు. మరి పేదవాళ్ళ పక్షాన మాట్లాడమని ఆ రోజు ఈటల రాజేందర్ గారు మాట్లాడడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, నేను యాజ్ ఏ ఉస్మానియా బిడ్డగా మాట్లాడుతున్నా. బిడ్డ నాగేశ్వరరావు, నీ బతుకెంత, నువ్వెంత? తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? ఏ ఆంధ్ర పెత్తందారుల కింద వాళ్ళ మోకాలు నీళ్ళు దాక్కుంటూ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డవు నువ్వు? ఎప్పుడైనా జే తెలంగాణ అన్నావా నువ్వు? అదే ఈటల రాజేందర్ తెలంగాణ బిడ్డ, పులి బిడ్డ. ఆ రోజు నాలాంటి ఉస్మానియా బిడ్డలు జైలుకు పోతే మా కోసం రాత్రి బెయిల్ తీసుకొని ఇంట్లో తీసుకుపోయి అన్నం వండి పెట్టిన గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఆయన గురించి నువ్వు అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు బిడ్డ. నీ సంగతి చూస్తాం. నువ్వు ఆ రోజు ఎట్లాంటి యూనివర్సిటీలో ఎంతమంది అమ్మాయిలతోటి నీ కథలేందో మాకు తెలుసు. నేను ఉస్మానియా పిహెచ్డి చేస్తున్నప్పుడు నీ సంగతి అంతా తెలుసు. నువ్వు అక్కడ ఉన్న విద్యార్థులు ఎంత ఇబ్బంది పెట్టినావు, అక్కడ ఉన్న అమ్మాయిలను ఏం చేసినావో మాకు తెలుసు. నీ కథలు చెప్పమంటావా? నీ కథల గురించి మాకు చెప్పమంటావా? నువ్వు ఇంకేం మాట్లాడతావు? రేవంత్ రెడ్డి వీరుడు ధీరుడా? వాడొక ఓటుకు దొరికిన దొంగవాడు. వాని గురించి నువ్వు పొగుడతావా? ఈటల రాజేందర్ని తక్కువ చేసి మాట్లాడతావా? బిడ్డ జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఇంతకు ముందు మా మిత్రుడు కరుణాకర్, మా గడ్డం సాయి అన్నట్టు అన్నా చెప్పినట్టు 24 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పాలి బిడ్డ. నువ్వేంది, నీ బతికేంది? 4 ముచ్చట్లు టీవీలలో మాట్లాడి, దీంట్లో మాట్లాడి. అరే మొన్ననే నక్సలైట్లు ఒక రాధ అనే అమ్మాయిని పట్టపగలు అత్యాచారం చేసి చంపితే కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయినావు. నువ్వేం మేధావియా? నువ్వు ఒక సూడో మేధావి. నువ్వు మేధావియా? కాబట్టి దయచేసి చెప్తున్నాం, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏమేం చేసినావు కథలు తెలుసా మాకు తెలియదు అనుకున్నావా? నీ బతుకు తెలియదా మాకు? డబ్బులు ఇస్తేనే నువ్వు పోయి మీడియాలో మాట్లాడే వ్యక్తివి. నువ్వు మా గురించి, ఈటల రాజేందర్ గురించి మాట్లాడతావా? 6 హామీలు ఎక్కడ అమలు చేసిర్రు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిరా? అది నిరూపిస్తావా నువ్వు? యూనివర్సిటీలో నువ్వు యూనివర్సిటీ ప్రొఫెసర్ గాను ఇవాళ 10-15 సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఖాళీలు అట్నే ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు త్యాగం చేసి తమ జీవితాలనే బలికొన్నారు. కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోక పాపం ఆత్మహత్యలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా యూనివర్సిటీలో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. వాటి గురించి ఎప్పుడైనా నువ్వు మాట్లాడినావా? వాటి గురించి నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించినావా ఈ ప్రభుత్వాలను? అంటే ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ దగ్గర లాలూచిపడి వాళ్ళ పాటలు పాడడం. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వాళ్ళ మంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర పోయి లాలూచిపడి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని డబ్బులు తీసుకోవడం. నీ కథ తెలుసు వైని, నీ బతుకు తెలుసు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, దయచేసి గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు కనుక 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే నిన్ను రోడ్డు మీదనే తంతం బిడ్డ. నీ వెనక ఎవడున్నాడో చూద్దాం. నువ్వు ఇంకోసారి అంటే ఇంత దారుణంగా మాట్లాడతావా? అంటే బండి సంజయ్ గారిని అట
ఈటల రాజేందర్ గారు ఓడగొట్టిరట. అరే ఎంత నీచాతి నీచం మాట్లాడుతున్నావు భయ్, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అరే ఒకే పార్టీలో ఉన్నారు భయ్, ఒకరు ఎవరైనా ఓడగొడతారా? ఎంత నీచాతి నీచంగా, నువ్వు లెఫ్టిస్టువా రైటిస్టువా, నువ్వు ఎవడు భయ్ ఇంత నీచాతి నీచంగా మాట్లాడతావా? ఈటల రాజేందర్ అనే వ్యక్తి 10 మందికి అన్నం పెట్టేటోడు, 10 మందికి దగ్గర తీసుకొని నీకు ఏ కష్టం ఉంది ఏముంది అని పిలిచి అన్నం పెట్టేటోడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా. ఏ ఇంట్లో అయినా 24 గంటలు బుక్కెడు బువ్వ పెడతారా అడుగు? అదే ఈటల రాజేందర్ ఇంట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకో. అది నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? నువ్వు ఆయనను తక్కువ చేసి మాట్లాడేవి కాకుండా ఇంకా పైనుంచి నిందలేస్తావా? ఇప్పటికైనా నువ్వు గుర్తుపెట్టుకో, దయచేసి నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, వేరే లీడర్ల గురించి మాట్లాడుకోబోయి. కానీ ఈటల రాజేందర్ అనేటోడు 10 మందికి మంచి చేసేటోడు, 10 మందికి అన్నం పెట్టేటోడు, 10 మందికి ఆయన దగ్గర ఏదుంటే ఆయన పక్కన కూర్చోబెట్టి అన్నం పెట్టి దాని బాధలు కష్టాలు కన్నీళ్లను తూడ్చే వ్యక్తి. ఇవాళ ఏ ముఖ్యమంత్రి ఇంట్లో అన్నం పెడుతుర్రా? ఇవాళ ఏ మంత్రుల ఇంట్లో ఏమైనా అన్నం పెడుతుర్రా? కాబట్టి దయచేసి మీరు ఇంకోసారి 24 గంటల్లో కనుక మీరు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నిన్ను చాలా దారుణంగా ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకో నాగేశ్వరరావు గారు, మీరు మీ మీద ఇంకా మా ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని మీ ఇంట్లో అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా డైరెక్ట్ ఇంటికి పోయి దాడి చేద్దాం అనుకున్నాం. కానీ మొదటిసారిగా క్షమించి మిమ్మల్ని విడిచిపెడుతున్నాం. ఇంకోసారి 24 గంటల్లో నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ ఇంట్లో పోయి నిన్ను ఏం చేస్తామో చేస్తాం. ఈటల రాజేందర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శించినటువంటి విమర్శనలు చాలా దుర్మార్గంగా మాట్లాడినటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా జరుగుతుంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్వయం ప్రకటిత మేధావైనటువంటి నాగేశ్వరరావు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న సంగతి ఈ ప్రజలందరూ గుర్తించుకోవాలి, మేధావులందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పేదలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ, రైతులకు పూర్తి రుణమాఫీ విషయంలో కానీ, విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ భృతి రాలేదు, కళ్యాణ లక్ష్యం లేదు, తులం బంగారం లేదు, 6,000 రూపాయలు స్కాలర్షిప్ లేవు, పింఛన్లు లేవు. ఇవన్నిటిని డైవర్ట్ చేయకూడదు. హైడ్రామా తీసుకున్నటువంటి హైడ్రామాకు డైవర్షన్ చేస్తున్నటువంటి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఈటల రాజేందర్ గారి మీద దుర్మార్గమైనటువంటి హేళన చేస్తూ మాట్లాడేటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈటల రాజేందర్ గారు పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తి కాదు. ఆయన మంత్రి పదవిని ఎంటిక తృణప్రాయంగా తీసేసి వచ్చినటువంటి వ్యక్తి. ఏ ప్రజల కోసం అయితే ఈటల రాజేందర్ గారు ఉద్యమం చేసిండో, ఆనాడు తెలంగాణ ఉద్యమ నేతగా తెలంగాణ ఉద్యమం పడిపోతున్న ప్రతి సందర్భంలో తమ యొక్క ఆస్తులను అమ్మి ఉద్యమాన్ని నిలబెట్టిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. విద్యార్థులను కాపాడుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కేసులు పడ్డ కూడా జామీన్ ఇచ్చి సొంత ఆస్తులు అమ్మి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అట్లాంటి ఈటల రాజేందర్ గారు కరోనా కష్టకాలంలో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రితో సహా, మంత్రులతో సహా, ఎమ్మెల్యేలు సహా 119 మంది ఇళ్లలో వంతే ఇట్లాంటి ప్రొఫెసర్లు ఏసీ రూమ్లలో వండి దర్వాజాలు పెట్టుకుంటే ఒక్కొక్కడు ఆ రోజు ప్రజాక్షేత్రంలో ఉండి ఆ రోజు హాస్పిటల్ తిరిగి తన ప్రాణాలకు పణంగా పెట్టి కరోనా నుంచి 4 కోట్ల మంది ప్రజలు రక్షించుకున్నటువంటి ఏకైక ఉద్యమ నాయకుడు ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు నువ్వు మంత్రి పదవి కేబినెట్ లో ఉన్నప్పుడు ఏం చేసినావు నాగేశ్వరరావు? ఆ రోజు తెలంగాణ రావడంతోనే మున్సిపల్ కార్మికులను తీసేసినటువంటి కేసీఆర్ గారు తీసేస్తే మున్సిపల్ కార్మికులు మీటింగ్ పెడితే పోయి ఆ మీటింగ్ కు మద్దతు తెలిపి తిరిగి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మంత్రిగా ఉండి ఈటల రాజేందర్ గారిది. ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు, ఉద్యోగులకు, అదేవిధంగా మధ్యాహ్న కార్మిక భోజనం పెట్టే కార్మికులకు కూడా జీతాలు పెంచిన ఘనత ఈటల రాజేందర్ గారిది. గురుకుల పాఠశాల అయితేంది, సన్న బియ్యం అయితేనేది, ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికి ఆద్యుడు కొట్లాడి పెట్టించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. నువ్వా ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడేది? నువ్వా ప్రశ్నించాలని నేను అడుగుతా ఉన్నాను. చెంప చుక్క చిందించకుండా ఇంట్లో పండుకొని ఏసీలో పండుకొని ఎవరు డబ్బులు ఇస్తే వాడికి పోయి
అక్కడ చర్చ జరిపి అక్కడి నుంచి వీడియో తీసుకొచ్చుకొని యూట్యూబ్ లో పెట్టుకొని పైసలు తెచ్చుకొని మనగా సాగిస్తున్న నువ్వు ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనుకున్న కేసీఆర్ రాజ్యం కూలిపోయి రోడ్డు మీద తిరుగుతున్న ఈ రోజు ఫ్యామిలీ కుటుంబం మొత్తం ఎమ్మెల్యేలంతా. ఈటల రాజేందర్ గారు ఒక ధర్మం వైపు నిలబడ్డ వ్యక్తి. ఈటల రాజేందర్ గారు ఒక ధర్మ యుద్ధం చేసే వ్యక్తి. ఏమన్నావు నువ్వు? బీజేపీ పార్టీలో బండి సంజయ్ గారు ఓడిపోవడానికి ఈటల రాజేందర్ గారు కారణం అన్నావు కదా. ఏ విధంగా కారణం? నీ దగ్గర ఉంటే ఆధారాలు చూపించాలి కదా. ప్రొఫెసర్ కదా నువ్వు, రోడ్ సైడ్ రోమియో కాదు కదా నువ్వు, రోడ్ సైడ్ బజారు మనిషి కాదు కదా నువ్వు. అలాగే ఈ బయట తిరుగుతూ ఏ నాలెడ్జ్ లేకుండా మాట్లాడటం కాదు కదా నువ్వు. తాగుబోతూ కాదు కదా సొయ్యి తప్పి మాట్లాడి అనుకున్నానికి. నువ్వు తిరుగుబోతూ కాదు కదా ఏదో జులైగా మాట్లాడి అనుకున్నానికి. నువ్వు మేధావి, నువ్వు స్వయం ప్రకటిత మేధావి కదా. మరి నీ మేధావితనం ఎటుపోయింది? నువ్వు చూపేయాలి కదా ఎట్లా కూడా కొట్టిండో. మరి ఈ రోజు ఇదే బండి సంజయ్ అన్నకు, రాజేంద్ర అన్నకి ఎమ్మెల్యే ఓట్ల కంటే కూడా 10,000 ఓట్లు ఎక్కువ వచ్చాయమన్నా ఎంపీకి. ఇదా నీకు ఏ విశేషంతో మాట్లాడాను? నువ్వు మాట్లాడుతుంటే ఎంత వెకిలిగా అనిపించిందంటే అసహ్యం అనిపించింది మాలాంటి వాళ్ళకు చూస్తుంటే. బిడ్డ ఖబర్దార్, ఈ రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, ఈటల రాజేందర్ గారి ఉద్యమ చరిత్ర కానీ, ఈటల రాజేందర్ గారి నాయకత్వాన్ని శంకించే హక్కు ఎవరికి లేదు. అంతటి స్థాయి ఉన్న నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవడు లేడని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన దినచర్య ఉదయం 4:30కు లేస్తే ఆయన నైట్ 2 గంటలకు పండుకునేటటువంటి దినచర్య అయినది. ఆయన మంత్రి కాదు, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. ఆయన పనితనం అది. మాలాంటి మీద తిరుగుతూ అన్నతో రెగ్యులర్ గా తిరగలేక ఏదో రోజు పోయి తిరిగి వచ్చి ప్రజా సమస్యల మీద దాని మీద దీని మీద కొట్లాడుతూ సమస్యలు తీసుకొని పోయిస్తావు. ఇదే నాగేశ్వరరావు గారు మొన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? నాకు ఫీడ్బ్యాక్ వస్తే మాట్లాడతా, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, వీళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. నాగేశ్వరరావు నీకు ఫీడ్బ్యాక్ వస్తే మాట్లాడతావు, కానీ ఈటల రాజేంద్ర గారు ఫీల్డ్ లో ఉండి వర్క్ చేస్తూ మాట్లాడుతుంటాడు. ఈటల రాజేంద్ర గారు ప్రజల మనిషి. అవును, హైడ్రా తీసుకొచ్చారు. ఈటల రాజేంద్ర గారు ఏమన్నారు? పెద్ద వాళ్ళ బడాబాబులై కూలుస్తున్నారు, మంచిదే. కానీ అవే బుల్డోజర్లు పేదల ఇండ్ల మీదకి వస్తున్నాయి. వాళ్ళు తెలియక HMDA రేరా అప్రూవల్ అయిన దాంట్లో కొనుక్కున్నారు. వాళ్ళని 100-150 గదాల్లో ఊళ్ళలో జాగలు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని, ఊళ్ళలో భూమి ఉంటే అమ్ముకొని ఈ రోజు ఇల్లు కట్టుకొని దానికి శిస్తు కట్టుకుంటా, దానికి ఇది ఈఎంఐలు కట్టుకుంటా జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదలు, మధ్యతరగతి, మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏందని అడిగాడు. దానికి తప్పే ఉంది? రాబిన్ హుడ్తో పోలుస్తున్నావు. ఏ పెద్దోని కొట్టి ఏ పేదోనికి ఇచ్చాడని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ, కాలేజీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఎక్కడ కూడా రూపాయి తగ్గిస్తలేని విద్యా సంస్థల నుంచి దోపిడీ జరుగుతుంది. అదే విధంగా హాస్పిటల్ దోపిడీ చేస్తున్నాయి. హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు దోచుకుంటుంటే ఎవరు కాపాడుతున్నాడు? ఎట్లా రేవంత్ రెడ్డి గారు ర్యాబిన్ హుడ్ అయితే నేను అడుగుతా ఉన్నాను. పిచ్చి ప్రసంగాలు చేసుకుంటా, డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా పేదల కష్టాలు కన్నీల గురించి, పేదల గురించి ఆలోచించిన వాడు ఎవరు నాయకుడు కాదు. తస్మాత్ జాగ్రత్త. రాష్ట్రంలో ప్రజలందరూ మేల్కోవాలి. ఈ హైడ్రా పెద్దల మీద కొనసాగాలి, కబ్జాదారుల మీద కొనసాగాలి, FTLs ని కబ్జా చేసి అమ్ముకున్న వాడి మీద కొనసాగాలి తప్ప పేదల మీద కాదు. పేదల మీదకి వస్తే ఖబర్దార్ అని ఈటల రాజేంద్ర గారు చెప్పారు. పేదల మీదకి వస్తే ఖబర్దార్ అని మేము కూడా చెప్తున్నాం. అమరవీరుల ఆశయ సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తాం, తెలంగాణ ఉద్యమకారుడు చెప్తున్నాం. కరోనా టైంలో కూడా మేము పబ్లిక్ గా ఉండి పనిచేసినాం కాబట్టి మా వీడియో ఒక్కొక్కరు ఏమైనా ఉంటే మేము పబ్లిక్ గా ఉండి పనిచేసినాం. మా పిల్లల్ని భార్యని ఇంట్లో ఉంటే మేము సాగుకు తెగించి ఆ రోజు పబ్లిక్ లో తిరిగినాం, హాస్పిటల్ పడి తిరిగినాం కాబట్టిగా బండ గురించి చెప్తున్నాం, మాట్లాడుతున్నాం. ఖబర్దార్ ఈటల రాజేంద్ర గారి గురించి అనైతిక వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటాం, అడ్డుకుంటాం, అవసరమైతే తంత్రాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. నాగేశ్వరరావు గారి మీద చాలా మంచి గౌరవం ఉండే. ఎంత మంచి గౌరవం ఉండేనంటే ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడనంత వరకు మంచి గౌరవం ఉండే. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు మచ్చలేని మనిషి. ఆయన ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డికి నేను ఎప్పుడు సపోర్ట్ మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారిని నేను ఎప్పుడు ఆయన గురించి ఎత్తుకొని మాట్లాడలేదు. ఇంకో ఈ వీడియో చూడండి అన్న, ఈ వీడియో చూడండి. ఎంత గొప్పగా చెప్పిండు నాగేశ్వరరావు గారు. అప్పుడేం చెప్పిండు, ఇప్పుడేం చెప్పిండు, ఎంత మంచిగా చెప్పిండు. ముందుకు నేను మళ్ళీ పొరపాటున కూడా ఈ వీడియోలు చేయడం ఉండదు.
రెడ్డి పైన ఈ రకంగా పొగడ్తల వర్షం కురిపించిన ఒక్క ఉదాహరణ చూపెట్టి కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేయగలిగాడు రేవంత్ రెడ్డి, ప్రతిపక్షాలని గందరగోళపరచగలిగాడు. ప్రజల ముందు ప్రతిపక్షాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి, అరే ఇంత గింజుకుంటున్నారు ఏంటి, వీళ్ళు ఇంత గందరగోళం పడుతున్నారు ఏంటి అని. మూడవది, ఇది ప్రజలకు పెద్దవారికి మధ్య ఘర్షణగా. సో బట్ ఎప్పుడైనా ప్రజలు పెద్దవారికి పేదవారికి మధ్య ఘర్షణ వస్తే ప్రజానీకం పెద్దవారి పైన చర్యలు ఆహ్వానిస్తుంది. అంటే క్లియర్ గా ప్రజలు వర్సెస్ బడాబాబులు. ఇది రేవంత్ రెడ్డికి భారీగా ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముట్టుకుంటే ప్రజలే వస్తారు. చూడండి, బడాబాబుల భరతం పడితే రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు. చూడండి, నాగార్జున సంగతి తెలిస్తే బతకనిస్తలేరు. చూడండి, రాజకీయ నాయకుల సంగతి తెలుస్తానంటే పాపం రేవంత్ రెడ్డిని బతకనిస్తారు. ఇది అన్న నాగేశ్వరరావు గారి భాగవతం. పెద్ద మనిషి, ప్రెస్ మీట్లకు కానీ మన చర్చా కార్యక్రమాలకు కానీ డబ్బులు ఇయ్యని పోని మనిషి. ఈ పెద్ద మనిషి ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడతారు. ఎవరు? నాగేశ్వరరావు గారు. 40 లక్షల ప్రజల మల్కాజ్గిరి అధిపతి. ప్రజలు హర్షించి పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో 4 లక్షల మెజార్టీతో గెలిపించి ఇంత మంచి మచ్చలేని వ్యక్తిత్వం మీద నాగేశ్వరరావు గారు మాట్లాడితే ఇది నవ్వాలా? మళ్ళీ ఏ విధంగా ఉన్నది ఇది? అసలు ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడే అర్హత నాగేశ్వరరావు గారికి ఉన్నదని అయితే నేను అనుకోను. ఎందుకంటే రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు 2000 నుంచి 3000 మందికి భోజనం పెట్టి, ఎట్లున్నావు బిడ్డ, తిన్నవా బిడ్డ, పండుకున్నావా బిడ్డ, ఆరోగ్యం ఎట్లుంది బిడ్డ, ముందు పోయి చూసిరా బిడ్డ, తినొచ్చినాక నీ పని గురించి మాట్లాడదామనే వ్యక్తి, మచ్చలేని వ్యక్తి. కరోనా పీరియడ్ లో ఏం బిడ్డ ఆరోగ్యం, గాంధీ హాస్పిటల్ పోయి సొంత అన్న పోయి పలకరించలేని పరిస్థితిలా ఉంటే ఈటల రాజేందర్ గారు పోయి ఏం బిడ్డ, ఎట్లున్నావు బిడ్డ, బాగున్నావు బిడ్డ అనే వ్యక్తి గురించి నాగేశ్వరరావు నువ్వు ఇట్లా మాట్లాడడం ఏ విధంగా భావ్యం అనిపిస్తుంది చూడు. నువ్వు ఇంకోటి, ఇంతకు ముందే కరుణాకర్ అన్న గాని, గడ్డం ఛాయన్న కానీ, నెహ్రూ నాయక్ అన్న కానీ మాట్లాడిండు. నువ్వు ఇమీడియట్లీగా క్షమాపణ చెప్తే అది పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారి గురించి ఎవరైనా సరే ఆయన మచ్చలేని మనిషి అంటారు. ఆయన రాజశేఖర రెడ్డితోని, చంద్రబాబు నాయుడుతోని, కిరణ్ కుమార్ రెడ్డితోని అసెంబ్లీలో కొట్లాడిన వ్యక్తి. ఆయన గురించి నాగేశ్వరరావు నీ ఇష్టానుసారంగా మాట్లాడి అధ్యక్ష పదవి గురించి ఏదో ఆపుదాము, నీ వెనకాల ఉండి ఎవరు ఆపిస్తాము అట్లాంటి ప్రయత్నాలు చేస్తే అది ఎవ్వరు నమ్మరు నీ మాటలు. దీని వెనకాల ఎవరు ఉండి నీతో నేర్పిస్తున్నారు ఇట్లా అధ్యక్ష పదవి వస్తుంది, ఆపుదాము, చేద్దాము అన్న మాటకి ఇది పద్ధతి కాదు. నువ్వు ఎంత తొందరగా 24 గంటల లోపల నువ్వు క్షమాపణ ఈటల రాజేందర్ చెప్తే మంచిగా ఉంటుంది. లేకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం కూడా సాధ్యపడదు. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులైనటువంటి ఈటల రాజేందర్ గారిపై తనకు తోచినట్టుగా తను ఏది మాట్లాడితే అదే మరి ప్రజలు నిర్దేశించినట్టుగా వారు మాట్లాడారు. మేము కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే చాలా గౌరవించే వాళ్ళం. మొదటి నుంచి కూడా మా ఆచార్యులు, గురువులుగానే మేము భావించేది మా సమాజం మొత్తం కూడా. కానీ ఏదో అంటారు, వయసు పెద్దగా అయితే ఏదో కాలు తప్పుతారు అంటారు. సార్ కూడా ఈ మధ్యలో ఏదో కాలు తప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తన ఆస్తులు అమ్మి జైల్లో ఉన్న ఉద్యమకారులను బయటికి తీసుకొచ్చిన చరిత్ర ఈటల రాజేందర్ గారిది.
తర్వాత మంత్రి పదవి నాకు దీంతో సమానం అని చెప్పి పడేసి బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి గెలిచి చూపించినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. అరే ఎక్కడున్నావా నువ్వు నాగేశ్వరరావు? నువ్వేం మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడేదో పెద్ద సామాజిక తత్వవేత్తవు, నువ్వు ఒక రాజకీయ తత్వవేత్తవు, నువ్వు ప్రొఫెసరు, నువ్వు మాట్లాడితే 10 మంది చూస్తారంటావు. చూస్తే నువ్వు ప్రజలకు చెప్పాల్సిన విషయం ఇదేనా? ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు, అదిగాక తెలంగాణ ఉద్యమంలో సంబంధ వర్గాలను తన భుజాన వేసుకొని ఉద్యమం మధ్యలో ఆగిపోయిన సందర్భంలో తెలంగాణను సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మరి ఉద్యమ నాయకుని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? బండి సంజయ్ గారిని ఓడగలను ప్రయత్నం చేసామంటావు. ఉందా సాక్ష్యం? బిడ్డ అధ్యక్షుల కోసం అమిత్ షా కాడికి పోయినామంటావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ కాలు తప్పిన మాటలు మాట్లాడి ఇంకా నీ వయసు మీద పడ్డది, నీ రాజకీయ కీడలు నువ్వు ఆపు దయచేసి. ఇట్లే ఉంటే మేము ఊరుకోం. బిడ్డ నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఇప్పటికైనా చెప్తున్నాం మేము. ఖబర్దార్. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావట్లే. కేసీఆర్ పార్టీలో ఉండి కేసీఆర్ ఏం చేసావు? అరే బిడ్డ ఓడగొట్టింది కేసీఆర్, ఈటల రాజేందర్ కాదా? 6,000 నుంచి 20,000 30,000 ఓటుకి ఇచ్చినా కూడా భారతదేశం అంతా ఒకవైపు చూస్తుంటే ఈ తెలంగాణ ప్రజలతో హుజూరాబాద్ వైపు చూసిన చరిత్ర. ఆ రోజుల్లో కనీసం ఒక కార్యకర్త లేకుండా తన యొక్క అంగబలాన్ని అర్ధబలాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి నడిపించుకున్న రోజు బిడ్డ. పేద ప్రజలు ఎన్నట్టుండి గెలిపించింది ఈటల రాజేందర్ను. ఆయన ఎటువంటి వ్యక్తి అయితే గెలిపిస్తారు? మర్చిపోయినావా? అప్పుడే ఏదో ఒక పార్టీ భుజాన వేసుకొని నేను ఉద్యమ నాయకుడిని లేదా నేను పొలిటికల్ అనాలిసిస్ చేస్తా అని చెప్పి నువ్వు మీడియాల ముందు మాట్లాడగానే సరిపోదు. అవతల వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఎన్ని ఉద్యమాలు చేసిండు, నువ్వే చెప్పినావు పీడిఎస్ వ్యక్తి అని. పీడిఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉంటారు అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఆలోచన చేసినా కాకుండా నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలకు బిడ నువ్వు క్షమాపణ చెప్పాలి. రెండోది, వైద్య మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినట్టావు? అరే ఈ ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి వ్యాధి కరోనా వచ్చింది. తండ్రికి, బిడ్డకు, భార్యకు, భర్తకు ముఖం చూసుకునే పరిస్థితి లేదు. ఒకరు చనిపోతే ఇంకోరు దాన సంస్కారం చేసే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో ఈటల రాజేందర్ కాదా ముందుకొచ్చి హాస్పిటల్ తిరిగి వైద్యం అందించింది ఎవరు? రికార్డులు చూపిస్తాను నేను. కిమ్స్ హాస్పిటల్ పెట్టి, కిమ్స్ హాస్పిటల్లో కరోనా హాస్పిటల్ ఉంటే 24 గంటలు మేము ఆడ పట్టుకుంటే వచ్చి పేషెంట్లను మందలించింది ఈటల రాజేందర్ కదా. గాంధీ హాస్పిటల్ చూద్దాంపా రికార్డుది. అరే అప్పటికప్పుడు ఆక్సిజన్ లేకుంటే బేగంపేట విమానాశ్రయంలో స్పెషల్ విమానం తెప్పించి ఆక్సిజన్ కోసం మరి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంది ఈటల రాజేందర్ కదా. అరే ఎవరిపై పదవుల కోసం పొరలాడేది? పదవుల కోసం ఎవరు పొరలాడిరు? ఆయన మంత్రి పదవి కోసం నాకు త్రోపాయంతో సమానమని వదిలిపెట్టిండు ఆనాడు. కరోనా వచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రజలే నా అన్నదమ్ములు, నా జీవితం అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరిగి తన ప్రాణాలు సైతం పరంగా పెట్టి కుటుంబాన్ని పక్కకు పెట్టుకున్నటువంటి ఆ రోజుల్లో అది మీకు కనపడదా నాగేశ్వరరావు గారు? అరే ఆయన ఏమన్నాడు? ఆసుపత్రి చెరువులో పేదల ఇళ్లలో, పేదలు కట్టుకున్న ఇళ్లకు నోటీసులు ఇస్తే ఇది తగదు బిడ్డ, ఇది కరెక్ట్ కాదు బిడ్డ అని అడిగిండు. పేదల పక్షాన అరవద్దా లేకపోతే ఉన్నోడి పక్షాన మాట్లాడాలనా? దీన్ని నువ్వు వివరేయాల్సిన అవసరం ఉన్నది, దీనికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నాగేశ్వరరావు గారు మీరంటే ఇప్పటికి కూడా మాకు అంతో ఇంతో కొంత గౌరవం ఉన్నది. ఇప్పటికైనా పెద్ద మనిషికి వచ్చి మీరు మరి క్షమాపణ చెప్తే మీకు ఇవ్వాల్సిన కొంత గౌరవం మేము ఇచ్చుకుంటాం తప్ప ఇంకొకసారి ఉద్యమకారులు, పేదల మనిషి, బడుగు జీవుల మనిషి, మరి కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వస్తేనే నేనున్న బిడ్డ ముందు అని తెలంగాణ ప్రజలకు సాటి చెప్పినటువంటి నాయకుడు, ఇటువంటి నాయకుని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావంటే నిన్ను ప్రజలు ఏమంటారు? సూర్యుని మీద ఉమ్మేసినట్టే నువ్వు మాట్లాడే మాటల్లో అర్థం లేదు. నువ్వు ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని తక్షణమే మరి ఈటల రాజేందర్ గారికి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి వేదిక సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రాజేందర్ గారి పైన మల్కాజిగిరి ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ గారిని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనుచిత వ్యాఖ్యలు చేయడము నిజంగా దీన్ని అందరం ఖండిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం తర్వాత మేము ఖండించే, వారు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా పరిణామం వేరేలా ఉంటుందని చెప్పుకుంటూ, నాగేశ్వరరావు గారు మీరంటే సమాజంలో గౌరవం. మీరు ఆనాడు ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు అందరము కులాలు, మతాలు అన్ని సంబంధం లేకుండా ఒక ప్రొఫెసర్ అయినటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారిని గెలిపించుకోవాలని ఎంతగానో మనందరం కష్టపడి ఎమ్మెల్సీ గెలిపించుకుంటే, నువ్వు చేసిన పని ఏంది? ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ప్రతి టీవీ ఛానల్కి వెళ్ళి నేను డిబేట్లు ఇస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి,
మీకు అనాలిసిస్ చేస్తానని చెప్పి అడుక్కున్నది నువ్వు, అది మాకు తెలియదా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రొఫెసర్ అంటే ఒక అనాలిసిస్ట్, దానికి ఒక పర్థం ఉంది. ఒక ప్రొఫెసర్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక మాట మీ నోటి నుంచి అంటున్నప్పుడు దానికి ఒక ఆధారంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నువ్వు ఒక లెఫ్ట్ వాది ఉండి ఆర్ఎస్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు నీకెలా తెలుస్తాయి? ఆర్ఎస్ఎస్ తనకి బీజేపీ అధ్యక్షుడు ఇవ్వాలని ఈటల రాజేందర్ గారికి ఇష్టం లేదని మాట మాట్లాడుతూ ఉన్నావు. నీకేం సంబంధం అసలు? నువ్వు ఒక లెఫ్టిస్ట్ వాదివి, నీకు ఆర్ఎస్ఎస్ ఎలాంటి సంబంధాలు ఉండవు. అలాంటి దాంట్లో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంది? ఎందుకంటే ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇది చెడగొట్టడానికి చేస్తున్నటువంటి పరిణామం నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర లాలూచిపడి తీసుకున్నావు కాబట్టే ఈరోజు ఈ మాటలు ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంతేకాకుండా మొన్న డాక్టర్ మమిత మీద అత్యాచారం జరిగితే నీ ఛానల్లో కనీసం మాట్లాడిన దాఖలా లేదు. మా హ్యాండిక్యాప్లు వికలాంగులు ఇళ్ళను గులగొడితే నీ ఛానల్లో నువ్వు మాట్లాడిన దాఖలా లేదు. ఏ ఛానల్ నిన్ను రాణిస్తలేదు. అయినా నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో నీ కడుపు ఏమంటారు, నువ్వు నీ కాలాన్ని గడపడానికి వాళ్ళ నుండి వచ్చే డబ్బులతో నడుపుకోవడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుకో గౌరవంగా మేము అందరం స్వాగతిస్తాం. కానీ ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఒక సమాజానికి ఎంతో ఉపయోగపడినటువంటి ఈటల రాజేందర్ గారి మీద నువ్వు విరుచుకుపడితే మాత్రం మేమందరం ఊరుకునేది లేదు. వారి సమాజానికి ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంత చేశారో ఈ సమాజానికి తెలుసు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ గుండి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో పెట్టినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు ఏ పదవి తీసుకున్నా కూడా దానికి వన్నె తెచ్చిండ్రు. ఈటల రాజేందర్ గారు ప్రజల భక్తి. ఆనాడు తెలంగాణ కోసం కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఏం ఈటల రాజేందర్ తల ఎక్కడ పెట్టుకుంటామంటే దానికి సమానం చెప్పి ధీటుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంత ఈజీగా కాదు. ఈటల రాజేందర్ గారిని ముట్టుకుంటే చాలా ఆకాశం మీద ఉమ్మేసి ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి నీకు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మాటల్ని విరమించుకొని క్షమాపణ చెప్తానంత వరకు కూడా మేము ఊరుకోబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ కాడ లాలుచిపడి డబ్బులు తీసుకొని కేసీఆర్ జైగొట్టావు. గతంలో జగన్ గారికి లాలుచిపడి డబ్బులు తీసుకొని జగన్కి జైగొట్టావు. జగన్ అయిపోయిందని చెప్పేసి కేసీఆర్ అయిపోయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి జైగొట్టినావు. పవన్ కళ్యాణ్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ అట. ఏమిటికి రాబిన్ హుడ్? ఏం ప్రజల కోసం పట్టించుకున్నందుక? రైతు రుణమాఫీ మొత్తం జరగనందుక? ఆడపిల్లలకి 6,000 రూపాయలు ఇయ్యనందుక? లేకపోతే ఆడపిల్లలకి మా మహిళా సోదరిమణులకు స్కూటీలు ఇవ్వనందుక? దేనికి రాబిన్ హుడ్? ఏ విషయంలో రాబిన్ హుడ్? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులు నాగేశ్వరరావు గారు ముఖ్యంగా మీరు ఆలోచించాలి. ఈటల రాజేందర్ గారు ఒకటే చెప్పారు, ప్రజల పక్షాన చెరువులు మునిగిపోతున్నాయి, కుంటలు మునిగిపోతున్నాయి, ప్రజల పక్షాన మాట్లాడకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నువ్వు రాబిన్ హుడ్ అని అదని ఇదని మాట్లాడితే కరెక్ట్ కాదు, ప్రజల పక్షాన మాట్లాడమని చెప్పిండ్రు. ఎందుకంటే మీరు ఒక ప్రొఫెసర్ కాబట్టి మీరు మాట్లాడే మాట 10 మందికి వెళ్తుంది కాబట్టి మీరు వారు గౌరవించుకుంటూ సంబోధించారు. దాన్ని మీరు వక్రీకరించి మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, సమస్య తప్పకుండా ఈ హైడ్రా విషయంలో చర్చ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేదలు ఎంతో మంది ఇల్లు లేక అపార్ట్మెంట్లలో కొనుక్కున్న వాళ్ళు ఇల్లులు కూలగొడుతున్నారు. వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు ఆ ఇల్లే లేకుండా పోతుంది, ఆ గూడే లేకుండా పోతుంది, వాడు ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్ గారు మీరు అట్లా ఎత్తుకోకండి, పెద్దలను ఎత్తుకొని నడవకండి అట్లా అని చెప్పి ఒక మాట అన్నందుకు నీకు ఇంత విరుచుకుపడతావా? తప్పకుండా నాగేశ్వరరావు గారు మీరు క్షమాపణ చెప్పి ఈ పదాన్ని వెనక్కి తీసుకోకపోతే మా యొక్క బీసీ సంఘాలే కానీ, మా ఎస్సీ సంఘాలే కానీ, మా ఎస్టీ సంఘాలే కానీ, ఇంకా వికలాంగుల సంఘాలే కానీ, మరి ఇంటలెక్చువల్ ఫోరమ్సే కానీ, కళాకారులే కానీ అందరము ఒక దాటిగా ముందుకు వచ్చి నీ ఇల్లును కానీ నిన్ను కానీ ముట్టడించేంత వరకు, నీ క్షమాపణ చెప్పించేంత వరకు, నీ తలని వంచేంత వరకు నిద్రపోమని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.